హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్ చేస్తున్నాం కదా. దాంట్లో క్వాంట్ వచ్చేసి మనకి 25 మార్క్స్ ఉంటుంది గ్రూప్ డిలో. కాబట్టి 25 మార్క్స్కి 25 రావడానికి ట్రై చేయండి. అంత కష్టమేం కాదు, ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ క్వాంట్లో ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకునే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే పర్సంటేజెస్ అనేది ఈ క్వాంట్లో ఒక డోర్ లాంటిది. పర్సంటేజెస్ అనేది క్వాంట్లో ఒక డోర్ లాంటిది. ఎందుకంటే పర్సంటేజెస్ బేస్ చేసుకొని కొన్ని రకాల చాప్టర్స్ మనం ఈజీగా చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మనకి ఈ పర్సంటేజెస్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ పర్సంటేజెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మనం పర్సంటేజెస్ కావాలంటే ఏం చేయాలి, పర్సంటేజెస్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ వద్దు అనుకుంటే డివైడెడ్ బై 100 చేయాలి. సింపుల్ గా నేను చెప్తాను చూడండి. ఒకవేళ 1/2 పర్సంటేజ్ కావాలి మనకు, ఇంటూ 100 చేస్తాము. అంటే 2 1s are 2 50s are ఎంత అంటే 1/2 ఎంత పర్సంటేజ్? 50. 1/2 ఎంత పర్సంటేజ్ ఫ్రెండ్స్? 50%. అలాగే మనకి ఈ 50% వద్దు, 50% క్యాన్సిల్ అంటే పర్సంటేజ్ రిమూవ్ చేయాలి. 50% రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? 50% రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100. 50 1s are 50 2s are. ఈ విధంగా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం పర్సంటేజెస్ చాప్టర్లో 1 to 20 వరకు ఉన్న ప్రతి దానికి సంబంధించి పర్సంటేజెస్ ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే అవి వస్తే మనకు ఏదైనా ప్రాబ్లం చేయడానికి పాసిబుల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 1/1 ఇంటూ 100 ఎంత? 100%. ఓకేనా ఫ్రెండ్స్? 1/2 50%. 1/3 33.33% ఆర్ 33 1/3%. 1/4 25%. 1/5 20%. 1/6 16.66% ఆర్ 16 2/3%. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 1/7 14.28% ఆర్ 14 2/7%. 1/8 12.5% ఆర్ 12 1/2%. ఎందుకంటే 0.5 అంటే 1/2. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు కొన్ని ఈజీగా నేర్చుకోవడానికి సోర్స్ ఉంటుంది. చూడండి, నేను చెప్తాను. 1/9%. 1/9 ఎంత? ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. 1/8 తర్వాత నేను 1/12 రాస్తున్నా. 1/12% ఎంత అంటే 8.33% ఆర్ 8 1/3%. ఇది రాయడానికి కారణం ఏంటంటే 1/8 1/12 కొంచెం దగ్గర రిలేషన్ ఉంటుంది. 1/8 కేమో 12 వస్తుంది, 1/12 కేమో 8 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత 1/9 అంటే 11.11% ఆర్ 11 1/9%. 11 1/9%. దీని తర్వాత నేను 1/11 రాస్తున్నాను. 1/11% ఎంత అంటే 9.09% ఆర్ 9 1/11%. అంటే ఈ రెండు ఒక పేరు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? దీని తర్వాత 1/10% అంటే 10% ఫ్రెండ్స్. దీని తర్వాత 1/12 అయిపోయింది కదా. 1/13% నేను రాస్తాను చూడండి ఫ్రెండ్స్. (1/13% ఈక్వల్ టు 7.69% ఆర్ 7 9/13%. 1/14% 7.14% ఆర్ 7 1/7%. ఇక్కడ 14 అనగానే మీకు గుర్తు రావాలి. ఎందుకు వచ్చింది? 1/7 కదా. కాబట్టి నేను ఈ 14 ప్లేస్ లో 1/7 పెట్టాను. 1/15% 6.66% ఆర్ 6 2/3%. 1/16% ఈక్వల్ టు 6.25% ఆర్ 6 1/4%. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, 14 అన్న దగ్గర 1/7 వచ్చింది. 6.66 తర్వాత 2/3 వచ్చింది. 2.5 అంటే 0.25 కదా, దాన్ని 1/4 గా రాస్తున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. దాని తర్వాత 1/17% 5.88% ఆర్ 5/15/17%. దాని తర్వాత కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, 1/17 వరకు రాశాను. 1/18% ఈక్వల్ టు 5.55% ఆర్
5/9%. 1/19 equal to 5.26% or 5/5 19%. Sorry friends. 1/20% equal to 5%. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి 1 to 20 వరకు మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 1 to 20 వరకు మీరు చేయగలిగితే ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. మహా అయితే ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్? ఒక 2 minutes పట్టింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీకు ప్రతి చాప్టర్ లో కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక ప్రాబ్లం మీతో డిస్కస్ చేస్తాను, చూడండి. ఒక దీర్ఘ చతురస్రాకారం పొడవు 20% పెరిగింది ఫ్రెండ్స్. 20% పెరిగింది. 20%. వెడల్పు అనేది 10% తగ్గింది ఫ్రెండ్స్. అయితే వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అని అడుగుతారు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ని 1 2 3 మోడల్స్ లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి a+b + a × b/100 అనే ఇది ఒక ఫార్ములా. దీని తర్వాత రేషియో మెథడ్ అండ్ సక్సెసివ్ మెథడ్. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. అయితే దీన్ని ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ 20%. 20 ఇక్కడ ప్లస్ ఉంది ఫ్రెండ్స్, ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఎందుకు ప్లస్ ఉంది? పొడవు అనేది 20% పెరిగింది, వెడల్పు అనేది 10% తగ్గింది, మైనస్ పెట్టా 10. దీని తర్వాత ఏం చేశాను? ఈ ఫార్మెట్ మీకు గుర్తుంది, నేను చెప్తాను చూడండి. a + b + a × b/100 ఈ ఫార్ములా వేస్తున్నాను, నువ్వు చూడండి. a అంటే 20% పెరిగింది కాబట్టి ప్లస్, b అంటే 10% తగ్గింది కాబట్టి -10. దీని తర్వాత ప్లస్ ప్లస్ వేసా. a అంటే ఎంత? 20, b అంటే ఎంత? -10. ఈ రెండింటి బ్రాకెట్ పెడుతున్నా ×100. ఇప్పుడు 20 - 10 ఇక్కడ చూడండి ప్లస్ కదా ఇది. ఇప్పుడు 20 10s ఎంత? 200 -200 ప్లస్. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కింద 100 ఉందా చూడండి. నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాను. 20 - 10 -200/100. 100 1s are 100 2s are ఫ్రెండ్స్. అంటే 20 - 10 - 2 అంటే 20 - 12 ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 8. అంటే వైశాల్యంలో ఎంత పర్సెంటేజ్ మనకి మార్పు వచ్చిందంటే 8% అనేది మనకి మార్పు వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని నెక్స్ట్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ మోడల్ రేషియో మెథడ్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, చూడండి. రేషియో మెథడ్లో ఏ విధంగా చేయాలి? 20% ఏంటి ఫ్రెండ్స్? పెరిగింది కదా. 20% అంటే ఎంత? 1/5. నేను ఇంతకు ముందే చెప్పాను కదా 20 వరకు నేర్చుకోవాలని చెప్పి. దాంట్లో 20% అంటే 1/5 పెరిగింది అన్నారు కదా ఫ్రెండ్స్. అందు కాబట్టి నేను ప్లస్ చేస్తున్నా. అంటే ఇది ఒరిజినల్, ఇది ఫైనల్. ఎప్పుడైనా డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఏమవుతుంది? ఒరిజినల్ అవుతుంది. ఇదేంటిది? ఒరిజినల్ వాల్యూ. అంటే ఒరిజినల్ గా 5 ఉండేది, 1% పెరిగి ఫైనల్ గా 6 అయింది. ఇంకోటి ఏంటి? 10% తగ్గిందంటే 1/10 తగ్గింది కాబట్టి నేను మైనస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే ఒరిజినల్ గా 10 ఉండేది 1% 1 పార్ట్ అనేది తగ్గి 9 అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే 2 3s are 2 5s are అంటే 5 5s are 25, 9 3s are 27. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 25 ఉండేది, 27 అయింది. అంటే ఎంత పెరిగింది? 2 పార్ట్లు అనేది పెరిగింది. 25 మీద పెరిగింది ×100. చెప్పాను కదా ఇంతకు ముందే, పర్సంటేజ్ కావాలి అంటే ×100 చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 25 1s are 25 4s are 2 4s are 8. 8% అనేది వైశాల్యంలో మార్పు శాతం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సెకండ్ మెథడ్. దీనికి ఈ రేషియో మెథడ్ మీరు ఎప్పుడైనా చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా రౌండ్ ఫిగర్ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది మామూలుగా చేయొచ్చు, ఈ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే ఈ మెథడ్లో చేయొచ్చు. ఈ మెథడ్ గా ఎలానో నేను చెప్తాను చూడండి. సక్సెసివ్ మెథడ్ గా ఎలానో నేను చెప్తాను చూడండి. 100 ఇది బేసు. దీని తర్వాత 20% పెరిగింది కదా. 100 మీద 20% కాబట్టి 120 × 100. 100 మీద 10% తగ్గింది కాబట్టి 90/100 ఈక్వల్ టు ఈ 100 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 12 9s are 108. 100 కదా బేస్ ఫ్రెండ్స్. ఎంత పెరిగింది? 100 మీద 8% అనేది పెరిగింది. ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మీకు ఈ రేషియో మెథడ్ లో లేకపోతే సక్సెసివ్ మెథడ్, ఈ మెథడ్ ఏదో ఒక
దాని ప్రకారం చేయడానికి సోర్స్ ఉన్న ప్రతి ప్రాబ్లం నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒక ప్రాబ్లం మీతో డిస్కస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చెప్తాను. ఒక ఫ్యాక్టరీలో కార్మికుల సంఖ్య 25% తగ్గించారు. ఇలా పెట్టాను ఫ్రెండ్స్, తగ్గించారని ఇలా డౌన్ కి పెట్టాను. పని గంటలను 10% పెంచారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కార్మికులు ఇంటూ గంటలు అంతే కదా. ఒక ఒక కార్మికుడు ఉన్నాడు అనుకోండి, ఇన్ని గంటల్లో పని చేస్తేనే మనకి ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కార్మికుల సంఖ్య 25% తగ్గించాడు. 25% అంటే ఎంత ఫ్రెండ్స్? 25% అంటే ఎంత ఫ్రెండ్స్? 1/4. తగ్గించారంటే నేనేం చెప్పాను, ఇది ఒరిజినల్ అండ్ ఫైనల్. ఇది ఒరిజినల్ కాబట్టి 4 ఉండేది. తగ్గించారంటే మైనసే కదా ఫ్రెండ్స్, అంటే ఎంతకి వెళ్ళింది? 3కి వెళ్ళింది. దీని తర్వాత 10% ఏం చేశారు? పెంచారంటే 1/10. 10% అంటే 1/10. ఒరిజినల్ గా 10 ఉండేది, వన్ పార్ట్ పెంచేసరికి అది 11 అయింది. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడానికి స్కోప్ లేదు కాబట్టి నేను ఇంతే ఉంచాను. 4 × 10 40, 3 × 11 33. అంటే ఉత్పత్తి అనేది ఏమైంది ఫ్రెండ్స్? తగ్గింది. ఎంత తగ్గింది? మొదట్లో 40 ఉండేది, 7 తగ్గింది ఇంటూ 100. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జీరో క్యాన్సిల్. 2 2s are 2 5s are 7 5s are 35. 35/2 ఎంత ఫ్రెండ్స్? 1 and 7 17.5. 17.5 అనేది ఉత్పత్తిలో వచ్చిన డౌన్ ఫాల్ అంతే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ 40 ఉండేది, దాని తర్వాత ఎంత అయింది? 33 అయింది. 33 అయిందంటే తగ్గింది, ఉత్పత్తి అనేది తగ్గింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక పర్టికులర్ రౌండ్ ఫిగర్ వాల్యూస్ కాకుండా నెక్స్ట్ ఒక మిక్స్డ్ ప్రాబ్లం లాంటిది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ సింగిల్ లైన్ లో ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఏ జీతం బి జీతం కన్నా 20% ఎక్కువ అయితే బి జీతం ఏ జీతం కన్నా ఎంత తక్కువ? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ జీతం బి జీతం కన్నా 20% ఎక్కువ. 20% అంటే ఎంత ఫ్రెండ్స్? 1/5. ఇది బి జీతం ఏ జీతం బి జీతం కన్నా, అంటే ఇది బి జీతం. +1 ఒకటి యాడ్ చేస్తే అది ఎవరి జీతం అవుతుంది? ఏ జీతం అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఇది బి జీతం, దీనికి 1 యాడ్ చేస్తే 1 + 5 = 6 అనేది ఏ యొక్క జీతం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటాడు? బి జీతం ఏ జీతం కన్నా. బి జీతం ఏ జీతం కన్నా. ఏ జీతం కన్నా ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు, ఏ జీతం కన్నా బి జీతం కన్నా అని అన్నప్పుడు దీన్ని మనం డినామినేటర్ లో వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? ఏ జీతం ఎంత? 6 కదా. బి జీతం ఎంత తక్కువ? 1 × 100. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 1/6 యొక్క ఫ్రాక్షన్ ఎంత? 1/6 యొక్క ఫ్రాక్షన్ ఎంత? చూడండి, 16.66% ఆర్ 16 2/3%. ఇంత తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పూర్తి కంటెంట్ ఇస్తాను మీకు. ఈ పర్సంటేజెస్ టాపిక్ సంబంధించి దాదాపు 10 మోడల్స్ ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. కంటెంట్ అర్థం చేసుకోండి. మనకి లైక్లు షేర్లు అది కాదు ముఖ్యం. మనం చేసే వీడియోస్ వల్ల ఒక్కళ్ళైనా సరే క్వాలిఫై అయ్యారంటే అది చాలు మనకి. ఓకేనా ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే చూడండి. ఏది కూడా పెయిడ్ ఏమి ఉండదు, అన్ని ఫ్రీనే. ప్రతి ఒక్కటి చెప్తాను. రీజనింగ్ చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను, సైన్స్ చెప్తాను, కరెంట్ అఫైర్స్ కూడా నేను నోట్స్ రాస్తున్నాను. ఎవరికైనా పీడిఎఫ్ కానీ ఏదైనా కావాలంటే నేను రాస్తున్నాను. 2025 నుంచి రాస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి చాప్టర్స్ కావాలి, లేకపోతే ఎలాంటి మోడల్స్, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే 7780601429కి వాట్సాప్ చేయగలరు ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే నేను దాన్ని సాల్వ్ చేసి మీకు పంపించగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.